డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. వీర్యం చిక్కగా ఉంటే పుట్టే సంతానం కూడా చాలా బలిష్టంగా ఉంటుందని విన్నాను. నా వీర్యం నీళ్లలాగా ఉంటుంది. వీర్యం చిక్కగా మారాలంటే ఏం తినాలి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వీర్యం చిక్కగా ఉంటే పుట్టే బిడ్డలు బలిష్టంగా ఉంటారని, వీర్యం పలచగా ఉంటే పుట్టే బిడ్డలు బలహీనంగా ఉంటారు మాట కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డక పుష్టిగా ఉన్నాం, బలంగా ఉండడం వీర్యం మీద లేదు. వీర్యంలో వీర్య కణాలు మాత్రమే బిడ్డ ఏర్పడడానికి తోడ్పడతాయి. వీర్యం ద్రవం కాదు. కొన్ని ఎంజైమ్స్ లోపం వల్ల వీర్యం పలచగా ఉంటుంది. వీర్యం చిక్కగా ఉండడం, పలచగా ఉండడం లెక్క కానే కాదు. దాన్ని బలిష్టం కొంతమంది ఊరికే ఏదో బూరికి అమ్ముకోవడం కోసం చేత కోసం వీర్యం చెక్క ఉండాలి, వీర్యం చెక్క లేదా పుట్టే పిల్లలు సరిగా ఉండరు, ఇవన్నీ మాట్లాడవన్నీ అర్థం లేని మాట. వీర్యం పలచగా ఉండడం, చిక్కగా ఉండడం సంబంధం లేదు. సెక్స్ విషయంలో కూడా సంబంధం లేదు, పుట్టే పిల్లలకి సంబంధం లేదు. అంచేది ఏం చేయదు. ఎవరు చెప్తే తప్పు. అసలు వీర్యంలో పోయబడి కేవలం వీర్య కణాలండి. ఆ వీర్య కణాలు గర్భం వస్తుందండి, అంతే. వీర్య చిక్కగా పలచగా నెయ్యిలాగా ఉండాలి, పెరుగు నెయ్యిలాగా ఉండాలి, ఇవన్నీ కబుర్లు, ఒట్టి కబుర్లు, అర్థమే కబుర్లు. ఏం తెలియకుండా మాట్లాడే కబుర్లు నేను. అంచేత అదేం అవసరం, చిక్కదాగా ఉండాల్సిన పని లేదు. మామూలు పలచగా ఉంటేనే మంచిది. తేలిగ్గా వీర్య కణాలు విడిపడిపోయి తేలిగ్గా విడిపోతాయి. వీర్యం చిక్కగా ఉంటే అది పలచబడాల్సిందే, నీరు కావలసిందే. నీరు అయితేనే ఆ వీర్య కణాలు దాంతో విడిపడి లోపలికి వెళ్తాయి. అంచేత వీర్యం పలచన చెక్కని పట్టించుకోవద్దు. ఎవరైనా చెప్తే తప్పు. వీర్యం చిక్కగా ఉంటే పిల్లలు బలిష్టంగా పడతారు, లేదా బలహీనంగా పడతారు మాట ఏమాత్రం నిజం కాదు.